హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వరప్రసాద్ 9288. మనకి తెలంగాణ ఆంధ్రాలోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్యూమరేషన్ ఫామ్ గురించి చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు. దీని గురించి చాలామందికి అర్థం కూడా కావట్లేదు. నేను దీన్ని మీకు క్లుప్తంగా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. వీడియో అంతం వరకు చూస్తే మీకు దీని డీటెయిల్స్ పూర్తిగా అర్థమవుతాయి. ఇది చూడండి, ఇది ఎన్యూమరేషన్ ఫాము. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, అది థర్డ్ వన్. సో మొదట అందరూ గుర్తుపెట్టుకోండి, థర్డ్ వన్లో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి 2026 ప్రకారంగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో, ఆధార్ కార్డులో ఏ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో, మీ పేరు ఏ విధంగా ఉందో, ఇప్పుడు ప్రజెంట్ మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఓటర్ ఐడి ఏ నెంబర్ అయితే ఉందో అది మాత్రం ఇక్కడ ఫిల్ చేయాలి. 2002లో మీరు ఓటు వేసినట్లయితే మీ యొక్క వివరాలు అక్కడ రాయాలి. ఇక్కడ చూడండి, నేను ఒక ఫామ్ నింపి పెట్టాను. నావి 2002లోని నా వివరాలు లేవు కాబట్టి మా నాన్నగారిది 2002లో మా ఊర్లో వేసిన ఓటు ప్రకారంగా అతని డీటెయిల్స్ రాశాను. వెంకట్రావు పెళ్ళి, అతని ఓటర్ ఐడి, వాళ్ళ నాన్నగారి పేరు, అతను తండ్రి అవుతారు కాబట్టి తండ్రి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, మాడుగుల, అది ఏసీ నెంబర్ 30, పార్ట్ నెంబర్ 92, సీరియల్ నెంబర్ 72. దాని కిందన నా డీటెయిల్స్ ప్రస్తుతం 2026 ప్రకారంగా నా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఫిల్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా కనుక్కోవాలి అని మీకు చెప్తాను. చూడండి, ఈ బ్లాక్ని థర్డ్ బ్లాక్ని అందరూ ఫిల్ చేయాలి. సెకండ్ బ్లాక్ నాకు ఓటు లేదు కాబట్టి నేను రాయలేదు. మా తండ్రి, మా నాన్నగారు కానీ, మా అమ్మది కానీ, మా నాన్నమ్మది కానీ, మా తాతయ్యది కానీ, నాలుగిట్లో ఎవరో ఒకరిది రాయొచ్చు. మా నాన్నగారిది అవైలబుల్ ఉంది కాబట్టి నేను రాశాను. దీన్ని ఏ విధంగా కనుక్కోవాలి? 2002లో మనకి తెలియదు, వాళ్ళు ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం మాట అంటే ఎవరైనా కనుక్కోవడం కష్టమే. కాబట్టి ఇది ఏ విధంగా కనుక్కోవాలో నేను చూపిస్తాను. ప్లే స్టోర్లోని ఈసీ నెట్ అని ఉంటుంది, ECINET నెట్, ఈసీ నెట్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ లాస్ట్ SIR రోల్ ఇందులోకి వెళ్ళండి. అప్పుడు స్టేటు ఆంధ్రప్రదేశ్, అప్పుడు డిస్టిక్ విశాఖపట్నం, అప్పుడు మా అసెంబ్లీ నియోజకవర్గం మాడుగులు, పోలింగ్ స్టేషన్ అండ్ నెంబరు మాది 94, అంటే మా ఊరు కోణం కాబట్టి 94. మీరు ఆ విధంగా చూడండి. 92 నుంచి ఉంది, 92, 93, 94, 95 ఈ నాలుగింట్లో ఉంటుంది. మాది 94 కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను 94లో చూస్తున్నాను. చూడండి, 94లోని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ గమనిస్తే శాసనసభ నియోజకవర్గం 30, ఇది భాగం సంఖ్య అంటే పార్ట్ నెంబర్, ఇది ఏసీ నెంబరు. ఈ మాడుగుల అన్నది ఏసీ నేమ్. మనకి కేవలం అదొకటి 63 ఉన్నాయి కాబట్టి జస్ట్ సీరియల్ నెంబర్ ఇది, అంటే ఇది సీరియల్ నెంబర్. ఎస్ఆర్ నెంబర్ అని మనకి లిస్ట్లో ఉంది చూడండి. ఈ 1 2 3 4 అన్నది ఎస్ఆర్ నెంబరు. సో అందులోని మా నాన్నది కానీ మా అమ్మది కానీ ఎందులో ఉందో ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి చూడండి, రత్నం పెళ్ళి అంటే సీరియల్ నెంబర్ 88, భర్త పేరు వెంకట్రావు, మా అమ్మ ఇది ఓటర్ ఐడి నెంబర్, ఇది అప్పుడు 2002లోని. సో ఈ విధంగా జాగ్రత్తగా నిదానంగా టెన్షన్ పడకుండా సెర్చ్ చేస్తే మీకు అన్నీ దొరుకుతాయి. థ్యాంక్ యూ. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ SIRలోకి వెళ్ళి ఇన్ లాస్ట్ SIR రోల్ అందులోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మనము ఖచ్చితంగా మన డీటెయిల్స్ అంటే మన తండ్రి గారిది కానీ తల్లి గారిది కానీ నాన్నమ్మ తాత వాళ్ళ డీటెయిల్స్ మనము అప్పుడు 2002లో వాళ్ళు ఎక్కడున్నారన్నది మనము కొంచెం టైం తీసుకొని సెర్చ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. ఇవి కూడా దొరకకపోతే టెన్షన్ ఏం పడవసరం లేదు. వాటికి కూడా ప్రభుత్వం మనకి కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవ్వడం జరిగింది. వాటి వివరాలు కూడా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకు ఒకవేళ ఆ వివరాలు లేకపోతే ఇక్కడ కొన్ని వివరాలు ఉన్నాయి. అంటే మన ఎనీ ఐడెంటిటీ కార్డ్, పెన్షన్ పేమెంట్,
మన తల్లిదండ్రులది. ఎనీ ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఇన్ ఇండియా బై ద గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్ కానీ సర్టిఫికేట్ కానీ లైక్ పాన్ కార్డ్ కానీ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేటు, పాస్పోర్టు, మున్సిపల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేటు, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేటు, ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికేటు, మన క్యాస్ట్ సర్టిఫికేటు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వేరెవర్ ఇట్ ఎగ్జిట్స్. నెక్స్ట్ ఫ్యామిలీ రిజిస్టర్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్, ఎనీ ల్యాండ్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్ బై ద గవర్నమెంట్, అంటే మనకి ఏదైనా భూమి గవర్నమెంట్ ద్వారా వచ్చినట్లయితే. ఫర్ ఆధార్ ద కమిషన్ డైరెక్షన్స్ ఇష్యూడ్ వైడ్ లెటర్ నెంబర్. ఈ వీటి ద్వారా తర్వాత మీకు వివరంగా తెలుస్తుంది. కాబట్టి మనం టెన్షన్ ఏం పడవసరం లేదు వీటి గురించి. తర్వాత ఇప్పుడు మనము ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేసి మన గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు మన ఎస్ఐఆర్ ఫామ్లో డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోయినట్లయితే ఈ 12 వాటిలోని ఏదో ఒకటి అడుగుతారు. వాటిని మనం సబ్మిట్ చేసి మనకి భారతీయ పౌరసత్వం ఉందని నిరూపించుకోవాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.